आज महाराज की जय। सद्गुरु पूर्णानंद महाराज की जय। చేశాను. మాస్టర్ గారిని ఒక భక్తులు ప్రశ్న వేస్తూ ఉన్నారు. సాయినాథుని ప్రాతకాలం నుంచి రాత్రి వరకు ఎలా పూజ చేయాలి, గురుదక్షిణ భిక్షలు ఎలా జరపాలి అంటున్నారు. సాయినాథుని ప్రాతకాలం నుంచి రాత్రి వరకు ఎలా పూజ చేయాలి, గురుదక్షిణ భిక్షలు ఎలా జరపాలి అని మాస్టర్ గారిని ప్రశ్నిస్తుంటే మాస్టర్ గారు సమాధానం చెప్తున్నారు. శ్రీ సాయి ఎప్పుడు ఎల్లెడలా ఉంటారు, గుర్తుపెట్టుకోవాల్సింది. శ్రీ సాయి ఎప్పుడూ ఎల్లెడలా ఉంటారు. కానీ ఆ విషయం గుర్తుపెట్టుకున్న వారికి గుర్తుపెట్టుకున్నంత ఫలితం ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకున్న వారికి గుర్తుపెట్టుకున్నంత ఫలితం ఉంటుంది. చంచలమైన మనస్సు గల పామరులకు బాహ్యమైన విషయాల ప్రభావమే ఎక్కువగా ఉండి ఆ విషయం గుర్తుండదు. మనకి ఎప్పుడో కొంచెంసేపు మాత్రమే. ఎందుకని మనకి ఎంత బాబా ఎన్ని అనుభవాలు ఇచ్చినప్పటికీ కూడా విశ్వం అంతా ఆయనే ఉన్నారని ప్రతి భక్తుడికి అనుభవం ఇస్తూ మనం చిత్రపారాయణ చేస్తూ ఉన్నా కూడా మనం దాన్ని ఇంకా మర్చిపోతూనే ఉంటాం. ఎప్పుడో మనకి సడన్ గా గుర్తొచ్చాయి అన్ని రూపాయలు ఆయనే ఉన్నారు అని అనుకుంటా. అందుకని మాస్టర్ ఏమన్నారు, పామరులకు బాహ్యమైన విషయాల ప్రభావమే, మనకి బయట విషయాలు ఎక్కువ, మనం చేసుకునే పనులు కానివ్వండి వేరే వాటి ప్రభావమే మన మీద ఎక్కువగా ఉండి ఆ విషయం గుర్తుండదు. కనుక రోజంతా తమకు సద్గురు యొక్క సాన్నిధ్యం ఉంటుందన్న సంగతి గుర్తుంచుకోవడానికి ఆలంబనగా మూర్తి పూజ విధించబడింది. ఎందుకు పూజ విధించబడింది, ఎందుకు పూజ చేసుకోవాలన్నారు అంటే అందుకు. అంటే మనకి మామూలుగా మన విషయాల్లో పడి మనం అంతటా ఆయనే ఉండి ఎల్లెడలా ఎప్పుడు అంటే ప్రతి చోట ఆయనే ఉన్నారని చెప్తున్నప్పటికీ కూడా మనకి మన బయట విషయాల యొక్క ప్రభావం చేత ఆ విషయం గుర్తుండట్లేదు. కనుక రోజంతా తమకు సద్గురువు యొక్క సాన్నిధ్యం ఉంటుందన్న సంగతి గుర్తుంచుకోవడానికి ఆలంబనగా మూర్తి పూజ విధించబడింది. ప్రత్యక్షంగా సాయినాథుడు మనతో ఉంటే ఉదయం నుండి సాయంత్రం వరకు ఏ సేవలు చేస్తామో వాటిని మందిరంలోని మూర్తికి అలానే చేయాలి. అంటే నిజంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే బాబాని పెట్టుకున్నాం, మనం పట్టం పెట్టుకుని బాబా ఉన్నారు అనుకుంటున్నాం. కానీ మనం అలా పెట్టుకొని కూడా బాబా ఉన్నారు అంటూనే మిగిలిన విషయాలన్నీ మర్చిపోయి మన పనులకే ప్రాధాన్యం ఇచ్చుకుంటూ ఉంటాం. మనం మిగిలిన పనులు ఎందుకు చేస్తామంటే అవి చేస్తే మంచిది, మనకే మంచిదని చేస్తామే తప్పించి ఆయన్ని పెట్టుకొని ఆయన గుర్తున్నారు, మనకి చేసే ప్రతి పని ఆయన కోసం చేయాలి అనేది మనకి అంతగా గుర్తుండదు. అందుకని అసలు మనకు అలా గుర్తుండడం కోసమే మూర్తి పూజ విధించబడింది అంటున్నారు మాస్టర్ గారు. పైగా ఎలా చేయాలట, ప్రత్యక్షంగా బాబా మనతో ఉంటే ఎలా చేస్తామో. ఇప్పుడు పటమే కదా, పొద్దున్నే లేస్తాం, మనం కాఫీ పెట్టుకుంటాం, మనకి పెడతాం. ముందు మనకు ఆలోచన ఎక్కడొస్తుంది, అక్కడ బాబా కూర్చొని ఉన్నారు అన్న ఆలోచన మనకి రావాలి. ప్రత్యక్షంగా ఉంటే మనకి గ్యారంటీగా వస్తుంది, బాబా అక్కడ కూర్చొని ఉన్నారంటే మనకి పరిగెట్టుకు వస్తాం. అందుకని ప్రత్యక్షంగా సాయినాథుడు మనతో ఉంటే ఉదయం నుండి సాయంత్రం వరకు ఏ సేవలు చేస్తాము, బాబా భోజనం వేళైంది, బాబా కాఫీ తాగుతారా, బాబా స్నాక్ తీసుకుంటారా, ఎన్ని రకాలు ఏదేదో అడుగుతాం మనకి చేతనంత. అట్లా ప్రత్యక్షంగా ఉంటే ఎలా చేస్తామో అలానే సేవలు చేయాలి. అందుకే వాటినే మందిరంలోని మూర్తికి అలానే చేయాలి. నిద్ర లేవగానే ఎంతటి మహనీయుడు మన చెంతనున్నాడో గుర్తుకు రావాలి. మనం నిద్ర లేవగానే మనకేమో వర్క్ టెన్షన్ ఏదో గుర్తు వస్తుంది, ఇవాళ ఏం చేయాలి, రేపు ఏం చేయాలి, పిల్లలకి ఏం చేయాలి. కానీ నిద్ర లేవడంతో అసలు ఎంతటి మహనీయుడు మన చెంతను ఉన్నాడు అంటే మన ఇంట్లో పటం రూపంలో ఆయనే ఉన్నాడు. బాబా చెప్తున్నారు, నాకు నా పటానికి భేదమే లేదు. ఆ విషయాలు మనం ఎంతగా గుర్తుపెట్టుకుంటే ఆయన అంతగా మనతో స్పందిస్తారు. ఆయన వైపు నుంచి ఏ లోపము లేదు, మన వైపు నుంచే ఆ లోపం. అందుకని అసలు నిద్ర లేవగానే ఎంతటి మహనీయుడు మన చెంతను ఉన్నాడో గుర్తు రావాలి. నిద్రపోయేటప్పుడు ఆయన స్మరణతో నిద్రపోవాలి. మన పనులన్నీ చేసుకున్నాం, కావాల్సినవన్నీ చేసాం, పిల్లలకి చేసాం, ఇంట్లో భార్యకి భర్తకి అన్నీ చేసాం. ప్రశాంతంగా నిద్రపోయే ముందు ఆయన స్మరణ చేసుకుంటూ పండుకొని నిద్ర లేచేటప్పుడు కూడా ఆయన స్మరణతో లేచేట్టుగా ఉండాలి. లేవడంతో ఎంతటి మహనీయుడు మన చెంతనున్నాడో గుర్తు రావాలి. అదే ప్రాతస్మరణమైన ధ్యానం. తర్వాత సర్వము సిద్ధం చేసి నిత్యకృత్యానికి నిద్రలేమ్మని ప్రార్థించాలి. మనం ఎందుకు చేస్తాం పొద్దున్నే హారతి అంటే దానికోసం. అంటే బాబాని అన్నిటికీ సర్వం సిద్ధం చేసి బాబా మీరు నిత్యకృత్యానికి వాటికి నిద్రలేమ్మని చెప్పి ప్రార్థించాలి. మనం నిత్యకృత్యాలు తీర్చుకొని
బాహ్యాంతరాలను శుద్ధి చేసుకొని వారి సేవకు ఉపక్రమించాలి. బాబాకి అలా మనం ఆరతితోటి ఆయన్ని ప్రార్థించి నిద్ర లేపి ఆ తర్వాత మన నిత్యకృత్యాలు తీర్చుకొని బాహ్యాంతరాలను శుద్ధి చేసుకొని ఆ తర్వాత వారి సేవకు ఉపక్రమించాలి. అప్పుడు చేసే సేవనే 16 ఉపచారాలుగా పూజా విధానం రూపొందించింది. ఇందాక మనం చేసుకున్న పూజ అట్లానే ఆయనకి అని మనం ఈ సేవలు చేయటం అన్నమాట. గృహస్థ ధర్మాలను నిర్వర్తించుకోవాల్సిన అవసరం వలన రోజుకు 2-3 సార్లు మాత్రమే పరిమిత సమయాల్లో పూజ చేస్తాం. మనం ఒకసారి చేస్తేనే వాడు చాలా కష్టంగా చేసేసాం అనుకుంటాం. మాస్టర్ గారు అంటున్నారు 2-3 సార్లు చేస్తేనే మాత్రమే పరిమిత సమయాల్లో పూజ చేస్తాం. 2-3 సార్లు కూడా మనం ఎక్కడ చేస్తున్నాం పూజ? మనమైతే 2-3 సార్లు పూజ చేయం. గృహస్థ ధర్మాలంటే మనకి వేరే పనులన్నీ ఉన్నాయి కాబట్టి మనం తక్కువ సమయం ఉంది కాబట్టి 2-3 సార్లు చేస్తున్నాం అంటున్నారు. అసలు మనం 2-3 సార్లే చేయట్లేదు. అందుకని అసలు ఎందుకు పూజ చేయాలి అంటే ఆయన సాన్నిధ్యాన్ని అనుభవించటానికి, రోజంతా మనతో ఉండటానికి పూజ చేయాలి. కానీ సమాజంలో ఎట్లా ఉంది? పూజ చేస్తే మంచిది, పూజ చేస్తే అది వస్తుంది, పూజ చేస్తే ఇది వస్తుంది. అసలు అలా చేసే పూజ మీద భక్తి ఎలా ఉంటుంది? ఎంత భక్తులు మనం చెప్పుకున్నా ఇది చేస్తే వస్తుంది, అది ఇస్తే వస్తుంది, ఇది ఇస్తే వస్తుంది అంటే అసలు భక్తి ఎక్కడ ఉన్నట్లు మనకి? పిల్లలకి రేపు ఏదో ఇస్తారని వాళ్ళు చేసే పని అయితే వాళ్ళ మీద ప్రేమ ఎక్కడ ఉన్నట్టు? బిడ్డలు కాబట్టి చేయడంలోనే ప్రేమ ఉంటుంది. అరే వీడు పెద్ద అయితే చేస్తారని ఇప్పుడు చేసామనుకోండి, అది ప్రేమలో అవుతుంది. అందుకని భగవంతుడి దగ్గరైన మన కృతజ్ఞతని, ఆయన సాన్నిధ్యాన్ని అనుభవించడానికి దానికి ఆలంబనగా పూజ చేసుకోవాలి. మనం చేసుకునే సేవలన్నీ ఆయనకి చేయటం. స్నానం, వస్త్రం, నైవేద్యం ఇవన్నీ మనం చేసే పూజలన్నీ మనం దేహానికి చేసుకునే సేవలే ముందు ఆయనకి పూజగా చేసి ఆ తర్వాత మనం చేసుకుంటాం అంటున్నారు మాస్టర్ గారు. అందుకని నిద్ర లేవగానే ఎంతటి మహనీయుడు మన చింతనలో గుర్తు రావాలి. అదే ప్రాతస్మరణమైన ధ్యానం. తర్వాత సర్వం సిద్ధం చేసి నిత్యకృత్యానికి నిద్రలేమ్మని ప్రార్థించాలి. మనం నిత్యకృత్యాలు తీర్చుకొని బాహ్యాంతరాలను శుద్ధి చేసుకొని వారి సేవకు ఉపక్రమించాలి. అప్పుడు చేసే సేవనే 16 ఉపచారాలుగా పూజా విధానం రూపొందించింది. గృహస్థ ధర్మాలను నిర్వర్తించుకోవాల్సిన అవసరం వల్ల రోజుకు 2-3 సార్లు మాత్రమే పరిమిత సమయాల్లో పూజ చేస్తాం. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అంటే సంధ్య వేళలు వీటిలో చేయమని చెప్పింది అందుకే. కానీ మనం ఆ 3 సార్లు కూడా మనం అయితే చెయ్యం. కానీ పూజయే తన విధిగా గల అర్చకుడు కానీ లేక అవకాశం కలిగినప్పుడు మనం కానీ ఉదయం నుండి సాయంత్రం వరకు మనం చేసుకునే అన్నింటినీ వారికి ఆయా సమయాల్లోనే చేయాలి. ఏ పూజలు గుర్తుపెట్టుకొని చేస్తాడో చెప్పండి. మనం సర్టిఫికేట్లు ఇస్తూ ఉంటాం కదా, ఆయన భలే చేస్తాడండి, ఈయన భలే చేస్తాడండి. మనకి సర్టిఫికేట్లు ఇవ్వడంలో ఆనందం. పూజారి ఎలా ఉండాలట? మనం అసలు పూజారికి అదే ప్రొఫెషన్. తనకి ఎంత అదృష్టం లభించిందో గుర్తించే స్థితిలో తనుండడు. అయ్యో మాకు అవి తక్కువండి, మాకు ఇవి తక్కువండి అనే దగ్గర ఉంటాడు. ఎవరికీ లేని అవకాశం తనకు ఉంది. నీ భుక్తి కావడానికి కూడా నీకు ఆయన దగ్గర సేవ చేసుకొని రోజు ఆయన పూజించడం. మనం వేరేగా మనం కష్టపడి టైం తీసుకొని పూజ చేసుకోవాలి. అవన్నీ ఉన్నవాడికేమో దాని మీద ధ్యాస ఉండదు. చూడండి ఎట్లా ఉంటుందో. ఎలా చేయాలట అంటే చెప్తున్నారు, పూజయే తన విధిగా గల అర్చకుడు కానీ లేక అవకాశం కలిగినప్పుడు మనం కానీ ఉదయం నుండి సాయంత్రం వరకు మనం చేసుకునే ఉపచారాలన్నింటినీ వారికి ఆయా సమయాల్లో చేయాలి. అంటే ముందు బాబాకి చేసి ఆ తర్వాత మనం చేయాలి. ఇప్పుడు స్నానమే ఉంది, ఆయనకి చేయించి మనం చేయాలి. ఎట్లా అంటే ఒక్కొక్కటి ఏదైనా ఆయనకి సేవ చేయాలి. ఉదయం ఇప్పుడు మనం హారతి చేస్తున్నాం, పూజ చేస్తున్నాం, ఆయన నిధుల్లో మనం మేలుకొల్పుతున్నాం. మన స్నానం అయ్యాక అంత వివరంగాను వారికి స్నానం చేయించాలి. మనమే ఒక్క నిమిషంలో చేసినాం కదా స్నానం సమర్పయామి అన్నప్పుడు భావం లేకుండా స్నానం సమర్పయామి అన్నాం అనుకోండి, దానికి ఏ ఉపయోగం ఉండదు. పూర్ణానంద స్వామి ఒక భక్తుని ఇంట్లోకి వెళ్ళినప్పుడు అక్కడ స్నానం చేయించడానికి స్వామి స్నానం సిద్ధమైందంటే నేను ఆల్రెడీ స్నానం చేసేసాను అన్నారట. అంటే ఇంకో భక్తుడు ఎంతో మనపూర్వకంగా స్వామికి స్నానం చేస్తున్నట్టుగా భావించి ఆయన పూజ చేసుకున్నాడు. అంటే ఆయన దానికి అయిపోయింది అంటున్నాడు. ఏమీ ఉండక్కర్లా, మనసులో భావం ఉండాలి. ఇప్పుడు మనం పూజ చేసాం, నిజంగా స్వామికి స్నానం చేయించామంటే భావమే. అంటే మన మనసులో స్నానం సమర్పయామి అంటే నిజంగా స్వామికి సేవ చేస్తే ఎలా ఉంటుందో, పాద్యం సమర్పయామి అంటే నిజంగా ఆయన పాదాలు కడిగి తుడిచామన్నంత భావం రావాలి మనసులో. అప్పుడే ఆ పూజ. అంతేగాని పాద్యం సమర్పయామి ఏదో మైక్లో మంత్రాలు చదివామనుకోండి, భావం లేకుండా ఆయనకి అక్కర్లేదు, మనకి ఏముండదు. అందుకని చేసే ప్రతి సేవని మనం మానసికంగా భావించాలి. ఇంకా ఉన్నతమైన భావం ఎప్పుడు వస్తే తర్వాత మనం గురు చేతులు ఆయన చెప్పినట్టుగా
స్వామి నిజంగా నీకేమేం చేయించగలను? అంతటా వ్యాపించి ఎక్కడికని ఆహ్వానించేది? అంటే అది ఇంకా విశాలమైన మానసిక భావం అనమాట. బాహ్యంగా ఈ పూజ చేసి తర్వాత స్వామి అంతటి వాడివి నిన్నుకెక్కడని పూజ చేయను అనే భావం మన మనసులో నింపుకోవాలి. కానీ ఈ రూపంలో పూజ చేసుకునే అదృష్టం మాకు ప్రసాదించావు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అందుకని చేసే ప్రతి పని కూడా నాకేమొస్తుంది? అది చేస్తే ఏమొస్తుంది? ఆహా! చేస్తే కష్టం తీరిపోతుంది. ఇలాంటి ఆలోచనలతో చేసేది ఎప్పటికీ భక్తే కాదు. ఎందుకని మనదంతా ట్రాన్సాక్షన్, కోరిక ఇది తీరకపోతే చేస్తాము, చేయము. మొన్న చేశాను ఏం కాలేదు. గుళ్ళో అది ఇచ్చాను కాలేదు. లేకపోతే వాళ్ళకి అది ఇచ్చాను కాలేదు. అక్కడే అయిపోతుంది మన పని. ఎప్పుడైతే చేసుకోవటంలోనే ఆనందం ఉంది, ఆయన గురించి స్మరించడంలోనే ఆనందం ఉంది, ఆయన పాదాలు కడగడంలోనే మనకు ఆనందం ఉంది. కడిగితే ఏమొస్తుందని దగ్గర ఉన్నామనుకోండి, ట్రాన్సాక్షన్ అయిపోతుంది. అలాంటి వాళ్ళకి దొరకను కూడా దొరకవు. దొరికినా కానీ దుర్వినియోగం చేసుకుంటే మళ్ళీ ఎన్ని జన్మలకో కానీ రాదు. స్వామి నీ గురించి వింటమే అదృష్టం. నీ గురించి నీ సేవ చేసుకోవడమే మహద్భాగ్యం అనే భావంతో మనం గనక అలా కనెక్ట్ అయి చేసుకోగలిగితే ఆయన ప్రేమగా స్వీకరిస్తాడు. బాహ్యంగా స్నానం చేయకపోయినా స్వామి ఉన్నారు, నాకు వాడు ఆల్రెడీ స్నానం చేయించేశాడురా అంటున్నారు. అంటే మానసికంగా అతను కూర్చొని పొద్దున్నే స్వామిని స్మరించుకుంటూ మానసిక స్నానం చేయించాడట. ఇక్కడ ఏమంటున్నారు? నా స్నానం అయిపోయింది అంటున్నారు. ఎంత అద్భుతం అది. అందుకని ఈ మొత్తం కూడా భావంతోనే ప్రధానం. కృతజ్ఞత, ప్రేమ, భావం ఇవి ఉంటేనే మనకి పూజ చేసేటప్పుడు ఆ భావం కుదురుతుంది. లేదనుకోండి యాంత్రికం అయిపోతుంది. అందుకని పూజే తన విధిగా గల అర్చకుడు ఎలా చేయాలట అంటే, అర్చకుడు గాని లేకపోతే మనకి సమయం ఉన్నప్పుడు మనం గాని ఉదయం నుండి సాయంత్రం ఇవాళ ఆఫీస్‌కి వెళ్తున్నాం కానీ మనకి చేసుకునే అవకాశం లేదు. కానీ ఇంట్లోనే ఉన్నాం, చేసుకునే అవకాశం ఉంది. మనం మన బాడీకి ఎన్ని కావాలో అన్ని చేసుకుంటున్నాం కదా! అవన్నీ ముందు ఆయనకి చేసి మనం చేసుకోవాలి. అవకాశం లేనప్పుడు బయటికి వెళ్తూ ఉన్నప్పుడు మనకు కుదరట్లేదు. మరి ఇంట్లోనే ఉన్నాం కదా! ఆయనకి చేసి మనం చేసుకోవాలి. అలా చేసుకోవాలి స్మరణలో. ముందు ఆయనకి చేసి మనం చేయాలి. మన స్నానం అయ్యాక అంత వివరంగాను వారికి స్నానం చేయించాలి. మన భోజనానికి ముందు అంత వివరంగాను వారికి నైవేద్యం ఇవ్వాలి. ఏదో స్వామికి చూపించేసాం అయిపోయింది, బాగా చూపించేసాం నైవేద్యం అయిపోయింది. మనం ఎవరైనా ఇంటికన్నా భోజనానికి పిలిచి భోజనం పెట్టి చూసారు కదండీ నీకు అయిపోయింది మీ భోజనం అన్నారనుకోండి, మనం ఏం చేస్తాం? ఇంకా మీ ప్లేట్‌లోనే పెట్టుకోలేదండి అంటాం. అంటే ఏంటి? మనమైతే ఎలా చేస్తాము? అందుకే ఆయనకి పెట్టేటప్పుడు ప్రేమగా ఆయనేం తింటారండి, ఆయనెంత తింటారు, ఇలాంటి మాటలు రాకూడదు. మనల్ని కనుక ఎవరన్నట్లంటే మన పరిస్థితి ఏంటి? మనం ఆయన పిలిచాం, ఎంత ఇదిగా పెట్టాలి స్వామి, మళ్ళీ మళ్ళీ వడ్డిస్తున్నట్టుగా. అంటే చేసే ప్రతి సేవ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మనం ఆయనకి ఉత్తరాపోసనం సమర్పయామి, హస్త ప్రక్షాళన సమర్పయామి అంటున్నాం. అంటే భోజనం నైవేద్యం ఇచ్చిన తర్వాత స్వామికి చేతులు కడిగి చేతులు తుడుస్తున్నాం అంత భావం ఉండాలి. అంటే ఇదంతా మానసికమే. మనం ఇప్పుడు దానికేం కష్టపడక్కర్లేదు. ఆయన పట్ల ఆ ప్రేమ, ఆ భావం ఉండాలంతే. మానసికంగా ఎంత చేసుకోగలుగుతామో అంత. చేస్తూ ఉన్నప్పుడు భావం మనం మంత్రం చదువుతూ ఉన్నా గానీ లోపల భావం మాత్రం స్వామికి నైవేద్యం సమర్పించాం. అయిపోయిన తర్వాత స్వామికి పాదాలు కడుతున్నాం, చేతులు కడుతున్నాం అన్నంత భావం రావాలి. అందుకే మనకి అందులో ప్రతి ఒక్క సేవ ముందు అవన్నీ చెప్తూ ఉన్నారనమాట. అట్లా ఆయనకి నైవేద్యం ఇచ్చేటప్పుడు కూడా అంత వివరంగాను మనమైతే అబ్బా ఇది బాగుంది, అది బాగుంది అని మనం మళ్ళీ వేసుకుని ఎలా చెప్తున్నాం. స్వామిని కూడా, బాబాని కూడా మనం అట్లనే చెప్పగలిగాం. స్వామి మేము కొంచెం తీసుకొని మానసికమైన భావానికి మనకేమి పరిమితులు లేవు. లేదండి వీరికి అట్లా అడగలేరు, పెట్టలేరు కదా. అందుకని ఇవన్నీ కూడా ఎలా ఆయన్ని సేవించుకోవాలి, బాబాని ఎలా సేవించుకోవాలి, స్వామిని ఎలా సేవించాలి అంటే ఇలా చేసుకోవాలి. అట్లా అంత వివరంగాను వారికి నైవేద్యం ఇవ్వాలి. భోజనం అయ్యాక నిజమైన సత్పురుషుడు పగలు నిద్రించడు. అందువలన భోజనం అయ్యాక మనం కూడా ఆయన సన్నిధిలో సత్గ్రంథ పఠనమో, శ్రవణమో చేయాలి. అయిపోయింది బాబాకి నైవేద్యం పెట్టేసాం, బాబా కొంచెం రెస్ట్ తీసుకుంటారులే మనం కూడా రెస్ట్ తీసుకుందాం అట్లా కాదు. బాబా ఏ రోజు ఆయన వెన్నువాచి నిద్రించలేదు. ఆయన మెలుకువనే ఉంటారు. కనుక మనం కూడా అక్కడ కూర్చొని సాధ్యమైనంత వరకు ఆయన స్మరించుకోవడమో, నామం చేసుకోవడమో, లేకపోతే పారాయణ చేసుకోవడమో, అట్లా పఠనమో, శ్రవణమో చేయాలి. రాత్రి వారిని నిద్రపుచ్చాకనే మనం భగవత్ స్మరణతో నిద్రించాలి. మనం నిద్రపోయేటప్పుడు ఏవేవో అంతా పొద్దున్నుంచి వేసుకున్న చెత్తంతా ఉంటుంది. అవే మన ఆలోచనలుగా వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఓకే, ఆ పనంతా చేసాం, చెత్తంతా అయిపోయింది. కనీసం 10 నిమిషాల సేపు పండుకొని ఆయన గురించి వీలైతే పారాయణ చేసుకోవడం, లేకపోతే నిద్రించే ముందైనా ఒక్క లీలని ఎంత మనఃపూర్వకంగా, ప్రేమగా ఆయన ప్రతిరోజు ఒక్క లీలను అలా స్మరించుకున్నాం అనుకోండి, జీవితంలో లీల మర్చిపోం. అంటే ఎందుకని అంత సహజంగా అవుతుంది.
మనం ఇప్పుడు మనకి ఇష్టమైనవి చెప్తాం. చిన్నపిల్లలు వాళ్ళు పెద్దయ్యి వాళ్ళు 40, 50 ఏళ్ళు వచ్చినా గానీ చిన్నప్పుడు ఇట్లా చేసేవాడిని ఎందుకు చెప్తున్నావు? లీనమై ఉన్నాం దాంట్లో. మనకి ఆనందం ఇచ్చింది. వీడు చిన్నప్పుడు అలా చేసేవాడండి, తను అలా చేసేది, ఇలా చేసేది అని ఎందుకు చెప్తున్నావు? మనం అంతగా వాళ్ళతో నిమగ్నమై ఉన్నాం వాటిలో. మిగిలిన వాటిలో ఎందుకు చెప్పట్లా? ఏదో చదివానండి గుర్తు రావట్లేదు అది ఇలా అంటాం. ఎందుకని? మనం ఎప్పుడు ఇన్వాల్వ్ కాల. ఆ లీల మనకి జరిగితే ఏ రోజన్నా మర్చిపోగలమా? ఆ లీల మనకే జరిగింది. వాళ్ళకెవరికో జరిగింది అనుకుంటున్నాం కాబట్టి నాకు గుర్తు రావట్లేదు అంటున్నాం. కానీ మాస్టర్ గారు ఏం చెప్తున్నారు? పారాయణ చేసుకుంటూ ఉంటే అది మనకే జరిగితే ఎలా ఉంటుందో అలా గనక చేయగలిగితే అది నిజమైన పారాయణ. అప్పుడు అనుభూతి కలుగుతుంది. మన కష్టం తొలగితేనే కదా మనకి తెలిసేది. పక్కన వాడి కష్టం తొలగిందంటే, ఆహా! వాడికేదో కష్టం వచ్చిందంట, తొలగిందంట. లేదు, లేదు. అసలు మైనతాయి నేనే అని అనుకున్నామనుకోండి, అసలు నేను బాబాని స్మరించకుండానే ఆయనే సహాయం చేశారు అన్న భావం కలుగుతుంది. ఆ మైనతాయి ఏంటండి ఎవరోనంట అంటే, ఆహా! మనకు గుర్తు కూడా రాదు. పేరు కూడా గుర్తురాదు. అందుకని మనకి జరిగితే ఎలా ఉంటుంది ఆ అనుభూతి? అన్నిసార్లు సాధ్యం కాకపోవచ్చు. కానీ అలా చేయగలిగితే, స్మరణ చేసుకోగలిగితే, రాత్రి నిద్రించే ముందు రోజుకి ఒక్క లీలైనా సరే, ఆయన ఎంత ప్రేమ స్వరూపం ఆ లీలలు తలుచుకుంటూ ఉంటే, అది మనసుకి సహజమైపోతుంది. మనం ఎప్పుడూ మర్చిపోలేం. ఏ లీల చెప్పినా గానీ, ఇవాళ గురు భక్తుల్ని మహాత్ములతో గడిపిన వాళ్ళని ఎవరిని తలుచుకున్నా వాళ్ళ కళ్ళమ్మట నీళ్ళు అందుకే గారుస్తారు. ఎవరు గురువుని స్మరించినా గానీ వాళ్ళ కళ్ళమ్మట నీళ్ళు అందుకే గారిపోతాయన్నమాట. అంటే అంతగా వాళ్ళు అటువంటి ప్రేమను పొందున్నారు. వాళ్ళకి ఆయన ఏం చేశాడని గుర్తుకొచ్చిన తర్వాత, మన అర్హతతో పని లేకుండా ఆయన ఇంతటి చేశారు అన్నప్పుడు, సహజంగా వాళ్ళు అర్హులం కాకపోయినా కానీ అనంత ప్రేమ చూపించారు, దయ చూపించారు అని ఆ స్మరణతోటే ఆనందం కలిగిపోతుందన్నమాట. అట్లా రాత్రి గూడా వారి నిద్రపుచ్చాకనే మనం భగవత్ స్మరణతో నిద్రించాలి. ఇది మన శరీరాన్ని వారికి అర్పించడం అంటే. స్వామి నీకు సమర్పించాం. మనం ఏం చేస్తాం? సాష్టాంగ నమస్కారం చేస్తాం. నమస్కారం చేసి మాస్టర్ గారు అంటారు. చాపలోట వేసి మళ్ళీ పక్కన పెడతామండి. చాపను ఏం చేస్తాం? వేస్తాం, చుట్టేస్తాం, తీసి మళ్ళీ మూల పెడతాం. అంటే మనం పడటం లేకపోవటం. అంతేగాని చాపలాగే గానీ మనకి ఏ మార్పు లేదు. కానీ ఆయనకి అర్పించడం శరీరాన్ని అంటే ఈ విధంగా చేయటం. ఆయనకి సేవ చేస్తూ ఆ తర్వాతే మనకి. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, ఇది మన శరీరాన్ని వారికి అర్పించడం అంటే. వారి బోధన మననం చేసుకొని, మన ప్రవర్తనను, మనోభావాలను సంస్కరించుకోవడమే వారిని ధ్యానించడం అంటే. అంటే మనం కళ్ళు మూసుకొని ఏదో ధ్యానం చేద్దాం అనుకుంటున్నాం అంటే కుదరట్లేదు కాదు. దానికంటే ముందు మనోభావాలను సంస్కరించుకోవడమే వారిని ధ్యానించడం అంటే. దాన్ని ధ్యానించడం అంటే మనసుని అర్పించడం అంటే. మనసుని అర్పించడం అనే మంత్రపుష్పం. మనం అన్ని బాహ్యంగా చేస్తూ ఉన్నాం. కానీ మనసును సమర్పించడం. అట్లా దాన్ని మనసును అర్పించడం అనే మంత్రపుష్పం. వారి లీలలను, బోధలను ప్రక్కవారికి తెలిపి లోక కళ్యాణానికి తోడ్పడడం, మహాత్ములను చక్కగా ప్రశ్నించి సద్విషయం తెలుసుకొనడం, సద్భావంతో సాటివారితో మాట్లాడడము వాచికమైన సేవలవుతాయి. ఎలా చేయాలి? శారీరకంగా చెప్తూ ఉన్నారు, మానసికంగా చెప్తూ ఉన్నారు. వాచికంగా ఎలా చేయాలంటే మహాత్ముల గురించి, వారి గురించి చక్కగా అందరికీ తెలిపి వాళ్ళు కూడా లోక కళ్యాణానికి తోడ్పడటం అనే దాని విషయం తెలుసుకొని చేయటం, సద్భావంతో సాటివారితో మాట్లాడటం. సద్భావంతో మనం తెలుసు కదా వాడు ఈ మార్గంలో లేననే అహంకారం ఉందనుకోండి, మనం ఇప్పుడు దాకా అదే అజ్ఞానంలో ఉన్నాం. ఈ మార్గంలోకి వచ్చినా కానీ అదే అజ్ఞానంతో ఉన్నాం. మనకి తెలుసు అనే అజ్ఞానం, కానీ తెలిసే విషయం ఏమీ లేదు. పరిచయం ఉన్నది మాత్రమే తెలుసు అనుకోండి. మనం ఎట్లా ఉండాలి? బాబా అనుకోవడానికి పాత్రలో రోజు అద్భుతమైన అనుభవాలు పొందుతూ ఉండాలి. మేము ఎంతో కాలంగా చేస్తూ ఉన్నామండి అంటే అయినా మనలో మార్పు రాలేదనే దానికి మనం ఆలోచించుకోండిట్టుగా ఉండాలి. కానీ ఎంతో కాలంగా చేస్తున్నామండి అనేది అహంకారంగా నేను ఎప్పటి నుంచో చదువుతున్నాండి, ఎప్పటి నుంచో చేస్తున్నా, ఏ మార్పు లేదనుకోండి, ఉపయోగం ఏముంది? అందుకని మనకి అంతటి మహాత్ముడు లభించినా అయ్యో నాలో ఇంత మార్పు కూడా రాలేదా? అప్పుడు ఎలాంటి కోపాలు, ఎలాంటి ప్రవర్తన ఉందో ఇప్పటికి కూడా అలానే ఉంటుందా? అంటే అంతటి మహాత్ముడు సేవ లభించినా కానీ మనలో మార్పు రాలేదే అనే దానికి మనం బాధపడేట్టుగా ఉండాలి. అంతే తప్పించి దాన్ని ఒక ఎగ్జిబిషన్ చేసుకోవడానికి మేము ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నాం అనే మాటల్లో మనం ఉన్నాం అనుకోండి, అహంకారమే మనకి అడ్డంకైపోతుంది. అందుకని మనం తెలుసుకునే విషయాలు ఎందుకు చెప్తూ ఉన్నాం అంటే లోక కళ్యాణానికి మనం చేయగలిగిన వాచికమైన సేవగా. సేవ చేస్తూ మనం అధికారం ఎలా చేస్తాం? అందుకని మనం చేస్తున్నది సేవ. మందిరంలోనైనా ఎక్కడైనా మనం ఒక సేవ చేస్తూ ఉంటే, నేను సేవ చేస్తున్నాను కాబట్టి మనకి అధికారం ఉండదు. సేవ చేసేవాళ్ళు ఎప్పుడు కామ్‌గా చేయాలి. 100 మాటలు అన్నా గానీ నీకిష్టమే సేవ చేస్తున్నావు. వాడొచ్చి నిన్ను అడిగాడా సేవ చేయవయ్యా నాకు మంచినీళ్ళు అందించు లేకపోతే ఇది అడగలేదు. నువ్వేదో నీ ప్రయోజనం పొందాలని చేస్తూ ఉన్నావు. మళ్ళీ నిన్ను గౌరవించాలనుకోవడం ఎంత మూర్ఖత్వం.
సేవ చేస్తూ ఉన్నాం అన్నప్పుడు నోరెత్తకూడదట. లేదు చేయకపోతే పక్కన నుంచో. మాస్టర్ గారు చెప్తారు. చేయనివాడిని ఏమన్నట, చేసేవాడినే అంటారు. మనమేమనుకుంటాం, మేము చేస్తూ ఉన్నా కూడా మమ్మల్ని అంటున్నావే అంటాం. చేస్తూ ఉన్నావు కాబట్టే అంటారు. అది గుర్తుపెట్టుకోవాల్సింది. మనకి సేవ కోసం వెళ్ళినప్పుడు, అక్కడ మనం సేవ చేస్తూ ఉన్నప్పుడు మనం మెప్పు పొందాల్సింది. వాడు బాగా చేస్తూ ఉన్నాడు. స్వామి అంటారు, ఆశ్రమంలో పిల్లలు బాగా సేవ చేస్తూ ఉన్నారు అని వాని చేత అనిపించుకోవాలి. మనకెలా ఉంటుంది, మన చుట్టూ ఉన్న వాళ్ళ చేత అనిపించుకోవాలనిపిస్తుంది. ఎందుకని ఆయన వెంటనే అనడు కదా, ఆయన మెప్పించడం కష్టం. అందుకని ఈ విషయాలన్నీ కూడా మనకి ఆయనకి నిజంగా తనువుని, మనస్సుని, వాక్కుని అర్పించడం అంటే ఇట్లా చేయగలగటం అన్నమాట. అది చెప్తుంది మాస్టర్ గారు. సద్భావంతో సాటి వారితో మాట్లాడటం వాచికమైన సేవలు అవుతాయి. ఇటు శ్రద్ధతో జీవితం అంతా గడపడమే మానసికమైన దక్షిణ. బాబాకి దక్షిణ సమర్పించామంటే మన దగ్గర ఉన్న డబ్బులు సమర్పించడం కాదు. మానసికంగా దక్షిణ అంటే ఆయన చెప్పినట్లుగా జీవించగలగటం. అందుకే అన్నారు కదా, నేను అడిగేది కాసులు కాదు అంటున్నారు. అందుకని మానసికంగా దక్షిణ, ఇట్లా జీవించగలగటమే మనం ఆయనకి సమర్పించే మానసికమైన దక్షిణ. మనం ఆర్జించిన ధనాన్ని ఆయన బోధించి ఆచరించి చూపిన ఈ ధర్మంతో సాటి వారిని ప్రభావితం చేయడానికి, నిరుపేదలకు పరమేశ్వరార్పణ బుద్ధితో అన్నవస్త్రాలు ఇవ్వడానికి వినియోగించడమే దక్షిణ సమర్పణ. మానసికంగా అలా జీవించడం మానసిక దక్షిణ. అలా కాకుండా మనం ప్రీతితో ఏదైతే మనం ధనాన్ని అర్జిస్తూ ఉంటామో ఆ ధనాన్ని ఆయన బోధించి ఆచరించి చూపాడు. అంటే అన్ని జీవులకి ఆయన ఎలా వినియోగించారు, ఎట్లా చేశారు బాబా అంటే ధర్మాన్ని ప్రబోధించే వాళ్ళకి ఆయన ఎట్లా సహాయం చేశారు. ఇట్లా మనం ఇట్లాంటి ధర్మాన్ని మనం ముందుకు వాళ్ళకి తెలియజేయడానికి ఉపయోగపడేదానికి ఎలా చేయగలము అనేదాన్ని. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, బాబా ఆయన బోధించి ఆచరించి చూపిన ఈ ధర్మంతో సాటి వారిని ప్రభావితులను చేయడానికి, నిరుపేదలకు పరమేశ్వరార్పణ బుద్ధితో అన్నవస్త్రాలు ఇవ్వడానికి వినియోగించడమే దక్షిణ సమర్పణ. మరియు భిక్ష జీవితంలో అనివార్యంగా కలిగే కష్ట నష్టాల నడుమ ఈ జీవిత విధాన్ని మరవకుండా ఉండడమే నిష్ఠ. నిష్ఠా సబూరి అని అన్నారు బాబా అన్న మాటలకి అర్థం అంటే, ఎన్ని కష్టాలు వచ్చినా ఈ జీవన విధానాన్ని మార్చకుండా, వదులుకోకుండా ఎవరు నిద్ర చేస్తున్నా కష్టాలే వస్తున్నాయి అంటాం. మనకు వచ్చే కష్టాలు ఇప్పుడు చేసే వాటి వల్ల కాదు, గతంలో మనం ఎప్పటి నుంచో చేసుకున్న వాటి ఫలితాన్ని అనుభవిస్తున్నాం. మళ్ళీ ఇలాంటివి రాకుండా ఉండటం కోసం మనం ఆయన పట్టుకొని మనల్ని మనం శుద్ధి చేసుకుంటూ ఉన్నాం ఆయన సాన్నిధ్యంతో అనే విషయాన్ని మర్చిపోయి, నేను రోజు పూజ చేస్తున్నాను కానీ కష్టాలే వస్తున్నాయండి, నాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయంట. దానికి దీనికి అవగాహన లేకపోవడం అనమాట. అందుకని మనం పూజ చేస్తూ ఉన్నా అసలు దానికి లింకే పెట్టకుండా చేసుకోగలగాలి. మనం చేసే పూజ మన శుద్ధులు చేయడానికి. మన కష్టాలు ఎంతో మందితో ఎలానో ప్రవర్తించి ఇప్పుడు తెచ్చుకున్నాం, అవి పోవాలి కదా, అనుభవిస్తే కానీ పోవు. కానీ మనమేమనుకుంటున్నాం, నేను రోజు పూజ చేస్తానండి కానీ కష్టాలు పోవట్లేదు అనుకుంటాం. దానికి దీనికి సంబంధమే లేదు. మనం ఇప్పుడు పొందుతుంది ఇన్నాళ్ళగా ఎప్పుడో చేసుకున్న దాన్ని. ఇలాంటివి రాకుండా ఉండటం కోసం, మనల్ని మనం శుద్ధి చేసుకోవడం కోసం అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారని ప్రవర్తించటం తోటి మాత్రమే ఇలాంటి కర్మల్లో పడకుండా ఉంటాం. అది మర్చిపోయి ఇలాంటివి రాకుండా ఉండాలి, ఎప్పుడు అప్పులు చేస్తూ ఉన్నాం, అప్పు రాకుండా ఉండేదానికంటే మనం కష్టపడాలి కదా, ఇప్పటి నుంచి కష్టపడితేనే అప్పులు చేసి వెళ్తాం అనమాట. అందుకని అనివార్యంగా కలిగే కష్ట నష్టాలను నడుమ ఈ జీవిత విధానాన్ని మరవకుండా ఉండటమే నిష్ఠ. అంటే మానసికంగా దక్షిణ సమర్పించడం అని చెప్పారు కదా జీవితాన్ని, అది సబూరి మరొకటమే నిష్ఠా సబూరులతో జీవించడం. అంటే ఇలా జీవిస్తే అవాంఛనీయ మనోభావాలకు తావుండదు. ఇలా కనుక జీవించగలిగితే క్రమంగా ఇంద్రియ మనోజయం దానికే అదే సిద్ధిస్తుంది. ఇట్లా కనుక జీవిస్తూ ఉంటే మనలో వచ్చే మార్పే మన ఇంద్రియాలను జయించేట్టు, మన ఇష్టాయిష్టాలను జయించేట్టుగా మనలో మార్పు తీసుకొస్తుంది. ఎందుకని ప్రతి ఒక్కటి ఆయన ప్రసాదంగా జీవిస్తూ ఉన్నాం, కంప్లైంట్సే లేవు. బాబా ఈరోజు స్వీట్ పెట్టావు, స్వీట్ తిన్నావు, ఇవాళ ఏం పెట్టలేదా, ఏం తిను అంటే రెండింటినీ సమానంగా ఆయన ప్రేమనే స్వీకరించగలగాలి. ఇలా చేయగలగాలంటే తరచుగా వారి చరిత్ర పారాయణ బోధలు మననం చేస్తూ ఉండాలి. మనకి ఏదైనా కానీ ఆయనతో కనెక్షన్లో ఉంచేది చిత్రపారాయణే. అది కనుక మనం విస్మరించామా, మనం ఎన్ని మాటలు చెప్పుకున్నా మాటల్లోనే ఉంటుంది కానీ మన ఆధ్యాత్మికత ఆచరణలోకి మాత్రం రాదు. అందుకని మనకి చరిత్ర పారాయణే వీటన్నిటిని మనం చేయడానికి మనకి బలాన్ని ఇచ్చేది. మనకి దాన్ని ఇవి చేయగలగాలంటే తరచుగా వారి చరిత్ర పారాయణ
బోధల్ని మననం చేస్తూ ఉండాలి. ఇలా గాని పూజ వ్యర్థం. మాస్టర్ గారు ఒకటే మాట అంటున్నారు. ఇలా కనుక జీవించకుండా, ఇలాగ చేయకుండా మేమేదో పూజ చేస్తామండి అని చెప్పి ఎంత యాంత్రికంగా పెట్టి, ఆడంబరంగా పెట్టి, రకరకాల నైవేద్యాలు, రకరకాల పండ్లు పెట్టినా ఆయన స్వీకరించాలి కదా! మనం బాగా భౌతికంగా చూస్తూ ఉన్నాం. ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఎన్ని రకాలు తీసుకొచ్చారు. వాటిని తాకైనా తాకలేదు. పేదవాడి భావంతో తెచ్చిన వాటిని ఆయన స్వీకరిస్తూ ఉన్నారు. ఎక్కడో బయట ఉన్న వాళ్ళని పిలిచి మరి ఇది మన భోజనం అని ఆనందంగా తీసుకుంటున్నారు. సాయినాథుడిగా వచ్చిన అదే చేశారు. తాజుద్దీన్ బాబాగా వచ్చిన అదే చేశారు. స్వామీజీగా వచ్చిన అదే చేశారు. వాళ్ళు కేవలం వాళ్ళు సమర్పించే భావం, వాళ్ళ ప్రేమనే చూస్తున్నారు గానీ, అన్నీ ఇవ్వగలిగిన వాడికి ఆయనకి మనమేమి ఇవ్వగలం? మనమేదో కొనుక్కెళ్ళి ఇచ్చేసాం, అందరికంటే గొప్పగా ఇచ్చామనుకోవటానికి. అన్నీ ఇచ్చేది ఆయన. సృష్టి మొత్తంలో ఆయన ఇచ్చింది కాకుండా మనం ఏమైనా ఇవ్వగలమా? పండించినా, ఏమైనా పదార్థాలతో తయారు చేసినా గానీ అన్నీ ఆయన ఇచ్చినవే ఆయనకి ఇస్తున్నామనే భావన. అయితే మనసు శుద్ధంగా ఉందా లేదా, ఏ భావంతో ఇస్తున్నామన్నదే ఆయన చూస్తాడనమాట. అందుకని ఇలా కాని పూజ వ్యర్థం. మీరు అసలు ఈ భావాలేమి తెలియకుండా రోజు యాంత్రికంగా నాకు శ్లోకాలు చదువుతాను, లేకపోతే ఆడంబరంగా చేస్తాను అని నేను పూజ చేయకుండా బయటికెళ్ళనండి. ఎన్ని రకాల అహంకారాలు ఉంటాయో మనకి తెలియకుండా. అది కూడా ఒక ఎగ్జిబిట్. అంటే ఏంటి? నేను పూజ చేయకుండా వెళ్ళను. అది గుర్తించాలి వీడు. రేపు పూజ ఎందుకు చేసుకుంటున్నావు? అంటే నీ భావాన్ని ఆయన పట్ల ప్రకటన చేసుకుంటున్నావు. ఆయన సాన్నిధ్యాన్ని అనిపించడానికి చేసుకుంటున్నావు. నేను భోజనం చేయకుండా బయటికెళ్ళనని చెప్పినట్టుగా చెప్తావనమాట. అంటే ఇవన్నీ తెలియకుండా మనం ఎలా పనిచేస్తూ ఉంటాయి అనేది. ఇలా కాని పూజ వ్యర్థం. క్రమంగా లౌకిక విషయాల ప్రాబల్యం ఎక్కువై పూజ యాంత్రికము, నిర్వీర్యము అవుతుంది. సరే, అట్లాంటి భావం లేకుండా చేసే పూజ యాంత్రికము, నిర్వీర్యం అవుతుంది. ఉపయోగం కూడా పడదు. ఆయన స్వీకరించినప్పుడు ఎన్ని పెడితే మాత్రం ఏముంది? ముసలి పేదరాలు తీసుకొచ్చింది. అట్లానే ముసలాయన ఆయన నోట్లోంచి చొంగగారుతూ ఉంది. ఆయన సంచిలో కలగండ మొక్క తీసుకొని బాబా అనుగ్రహించి పంపించారు. అక్కడ ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు ఎన్నో రకాలు తీసుకొచ్చి పెట్టి నిలబడ్డారు. ఎవరి ప్రేమను స్వీకరించారు బాబా? అందుకని ఆ భావం లేకుండా చేసేవి నిరర్థకం, నిర్వీర్యం అవుతాయి అంటున్నారు. నిరంతరము పూజ చేయువాడు అవడం మాని పూజకు అరి లేక శత్రువు అవుతాడు. పూజారిలో కూడా అదే చెప్తున్నారు. పూజకి శత్రువు అవుతాడట. అంటే ఇలాంటి భావంతో చేయకుండా జనాల్ని మెప్పించాలి, జనాల్ని దృష్టిలో పడాలి, ఇలా చేసేవాడు భగవంతుడిని మెప్పించాలి. అసలు ఎంత అవకాశం ఇచ్చాడు, ఎన్ని జన్మలు పుణ్యం అయితే గానీ అసలు జీవించడానికి ఆయన్ని సేవించుకోవడమే ఇచ్చాడు. మళ్ళీ వేరుగా కాకుండా వేరే వాడికి పూజ చేస్తున్న భావం ఈయనకు ఉందనుకోండి, ఆయన ప్రత్యక్షం అవుతాడు కదా. కూర్చున్నవాడికి ఎట్లా ఉన్నా ఉండనివ్వండి. కానీ మనకి ఎప్పుడు కూడా దొరకని దాని మీద ఆశ ఉంటుంది. మనకి దొరికిన దాని మీద ఆశ ఉంటుంది కదా. డబ్బున్న వాడికేమో దేవుడు దొరికితే బాగుండు అనుకుంటాడు. దేవుడు దొరికిన వాడికేమో డబ్బు ఉంటే బాగుండు అనుకుంటాడు. అందుకని మాస్టర్ చెప్తుంది, మనం నిష్ఠాసౌరుని సమర్పించడం అంటే మానసికంగా ఇలా జీవించగలగటమే. అంతేకాకుండా శారీరకంగా మనం ఎలాంటివి చేయాలి, వాచికంగా ఎలా చేయాలి, మానసికంగా ఎలా చేయాలి, అన్ని సేవలు ఆయనకి అంటే మనకి వీరున్నప్పుడల్లా ఇంట్లో మనం ఉన్నప్పుడు మనం చేసుకునే పనులు ఆయన గుర్తొస్తూ ఉన్నారా? నిద్ర లేవగానే బాబా గుర్తొస్తున్నారా? ఏం గుర్తొస్తూ ఉన్నాయి? నిద్రపోయే ముందు మనకి ఏం గుర్తొస్తూ ఉన్నాయి? ఇవన్నీ మనం ఆలోచించుకున్నాం అనుకోండి, మనలో ఎలాంటి సాధన జరుగుతుందో మనకు అర్థమైపోతుంది. అసలు గుర్తే రావట్లేదండి, ఏదో కష్టంగా ఉందండి అంటూ ఉన్నామంటే మనకి మిగిలిన విషయాలే ప్రాధాన్యం. మనం పిడకలు ఏరుకోవడానికి వచ్చామా అనే విషయానికి తెలుసుకొని కూడా మనకి ఆ విషయం ప్రాధాన్యంగా లేదు అంటే మనం నిజంగా పిడకలు ఏరడానికి వచ్చినట్టే అవుతుంది. అలా కాదు, మనం దానికోసం రోజు నా శ్రేయస్సు కోసం ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం సమయం ఇవ్వాలని గుర్తుపెట్టుకొని ఆయన గురించి చింతన చేయటమో, స్మరించడమో, ఆయన గురించి మాట్లాడుకోవటమో, పారాయణ చేసుకోవటమో, మననం చేసుకోవటమో, 10 మందికి ఉపయోగపడే పని చేయడమో, ఇవి చేయగలగటం అనమాట. అందుకని ఆయన్ని ఉదయం నుంచి రాత్రి వరకు ఎలా పూజ చేయాలంటే, దక్షిణాభిక్షలు ఎలా జరపాలంటే దానికి మాస్టర్ గారు చెప్పిన సమాధానం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.